10 చనిపోవాల్సింది, కానీ ఇట్లా రోడ్ యాక్సిడెంట్ చనిపోయి. డిఫెన్సివ్ డ్రైవింగ్ వస్తాయండి. అడవి పందులు వస్తూ ఉంటాయి, కుక్కలు వస్తూ ఉంటాయి, పిల్లులు వస్తూ ఉంటాయి. హిందూ సోదరులందరికీ రాబోయే హోలీ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుతున్నారు. అందరూ ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకుని ఈ మా యొక్క మాటల్లో ఏదో ఒక ఇద్దరికైనా మంచి జ్ఞానోదయం అవ్వాలి. థ్యాంక్ యూ. జై హింద్. గారికి మరొక్కసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడే కొందరికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది, ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వాళ్ళ పేర్లను పిలవడం జరుగుతుంది సార్. తొందరగా భయ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు లైన్స్ ఐ హాస్పిటల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ వారి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆటో డ్రైవర్స్ అందరికీ, వివిధ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కు మరియు పోలీసు సిబ్బందికి మరొక్కసారి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం విచ్చేసిన కమిషనర్ పోలీస్ అలాగే ఏసీపీ శ్రీనివాస్ గారు దయచేసి వేదిక పెరగవలసింది మనవి. అలాగే ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి గారు వేదికను అలంకరించవలసింది మనవి. అలాగే ఏసీపీ రాజశేఖర్ రెడ్డి గారు దయచేసి వేదికను అలంకరించవలసింది మరి. అలాగే
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ గారు దయచేసి వేదికపైకి రావాల్సింది మనవి. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారైన డాక్టర్ హరీష్ స్వామి గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ సార్. అలాగే సీనియర్ ఈఎన్టీ డాక్టర్ వినోద్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ సార్. అలాగే లైన్స్ ఐ హాస్పిటల్ డాక్టర్ దీప్తి గారు మరియు డాక్టర్ అలేఖ్య గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి. డాక్టర్ దీప్తి గారు, డాక్టర్ అలేఖ్య గారు. కంటి మరియు వినికిడి పరీక్షలు చేసి వారికి అవసరమైన జాగ్రత్తలు చెబుతూ కావలసిన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికీ మరొకసారి వేచి ఉండవలసింది మనవి. ఇచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారు, ఐపీఎస్ గారు, ఇన్సాద్ గారు ఈ పుష్పగుచ్చాన్ని ఇవ్వడం జరుగుతుంది సార్. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఐఎంఏ ప్రెసిడెంట్ గారైన డాక్టర్ విశాల్ గారు ఈ సభను ఉద్దేశించి. సాయి చైతన్య సార్ అండ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బసారెడ్డి సార్, రామచంద్రరావు సార్ అండ్ ప్రకాష్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ రాజశేఖర రెడ్డి గారు అండ్ అదర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా జనరల్ సెక్రటరీ హరీష్ స్వామి, లయన్స్ క్లబ్ డాక్టర్ దీప్తి అండ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే డ్రైవర్స్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. దాంతోపాటు మనం చూడడం ఎంత ఇంపార్టెంటో వినికిడి శక్తి కూడా చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంచి సార్కు సిపి సార్ చాలా మంచి ఇనిషియేటివ్, ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్. ఎందుకంటే డ్రైవర్స్ చాలామందికి ఏంటంటే అఫోర్డబిలిటీ ఉండదు. ఎందుకంటే అఫోర్డబిలిటీ ఉండదు, అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చూయించుకోరు, అఫోర్డబిలిటీ లేకపోవడం కూడా ఒక కారణం. కానీ వాళ్ళ ఇంత వాల్యుబుల్ అంటే విలువైన పరీక్షల్ని మీకు ఉచితంగా ప్రొవైడ్ చేయడము, దీనివల్ల ఏంటంటే రోడ్ సేఫ్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు విజన్ చక్కకుంటే, వినపడి చక్కకుంటే మీరు రోడ్ సేఫ్టీ అనేది చాలా బాగుంటుంది. సార్ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో మాకు ఐఎంఏ నిజామాబాద్కి చాలాసార్లు మంచి అవకాశాలు ఇచ్చారు సార్. సిబి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే హెల్మెట్స్ కూడా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పగానే మాకేంటంటే మాకు ఒక అవకాశం ఇచ్చారు సార్. ఈ నిజామాబాద్ ప్రజలకు కొంచెం ఈ హెల్మెట్ పైన అవేర్నెస్ చేద్దాము అంటే మా నిజామాబాద్ మా డాక్టర్ రమణేశ్వర్ ఏంటంటే ఇమీడియట్గా ముందుకు రావడం జరిగింది. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ఈ వినికిడి పరీక్ష మా జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి ఇమీడియట్గా ఆడియాలజిస్ట్ అరేంజ్ చేశాడు, మెడిసిన్స్ అరేంజ్ చేసేసి ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ముందుకు వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతే లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడ ముందుకు వచ్చి ఈ కంటి పరీక్ష చేయడం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఐఎంఏ నిజామాబాద్ ద్వారా. అంతేకాకుండా మేము ఐఎంఏ నిజామాబాద్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలామందికి ఎంత గుండెపోటు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలవడం లేదు. అది దానికి సంబంధించి ఏంటంటే మేము కొందరికి వీలైన స్క్రీనింగ్, ఒకవేళ సార్ మీరు అవకాశం ఇస్తే సార్ ఐఎంఏ నిజామాబాద్ ద్వారా ఈ 2D ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, షుగర్ ఫ్రీగానే కొంతమందికి మేము చేయడానికి ఉంటున్నాం సార్. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డ్రైవర్స్కు ఒకవేళ చిన్న క్యాంప్స్, ఒకే క్యాంపులు అన్ని అందరికి చేయలేం కాబట్టి ఒక 30 మెంబర్స్ ఈచ్ క్యాంపులో చేయడానికి మేము ఐఎంఏ నిజామాబాద్ ముందున్నాము. రెండోది సిపిఆర్ ప్రోగ్రామ్ కూడా. ఎందుకంటే మా దగ్గర చాలామంది ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఈ కార్డియోపల్మనరీ రిసర్చేషన్ అంటాం. చాలామంది మనం ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎంతోమందిని బతికించడం జరిగింది సిపిఆర్ చేయడం ద్వారా. అలాంటి చేయడం ద్వారా ఈ డ్రైవర్స్ కూడా ఈ సిపిఆర్ ప్రోగ్రామ్, ఎందుకంటే మీరు ఎక్కడొక్కడ ఉంటారు, సడన్గా ఏదైనా ఇప్పుడు ప్యాసింజర్ స్పృహ తప్పి కోల్పోతుంటాడు, లేకపోతే గుండెపోటు రావచ్చు. ఆ టైంలో సిపిఆర్ బేసిక్ అనేది మేము చేయడానికి ముందున్నాం. ఒకవేళ మీ అవకాశం ఇస్తే సార్ మా మ్యానికిల్స్ తెప్పించేసి ఇక్కడ మీరు అవకాశం ఇస్తే ఒక సిపిఆర్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాము. తర్వాత ఉచిత క్యాంప్స్ ఎప్పుడైనా అవసరమైనా కానీ ఐఎంఏ నిజామాబాద్ అనేది ముందుంటుంది. మా డాక్టర్స్ ముందుకు వచ్చి మీకు హెల్త్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సార్ సిపి సార్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము ఐఎంఏ సార్తో కోఆర్డినేట్ చేసి మేము ఈ క్యాంప్ చేయడానికి రెడీ ఉన్నాము.
సో చాలా విషయాల్లో సార్ సెక్యూరిటీ విషయంలో కూడా ఇంకా ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ ముఖ్యంగా ఏంటంటే నిజామాబాద్లో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి సార్ హెల్ప్ చేస్తున్నారు. సెక్యూరిటీ విషయంలో కానీ ఇవన్నీ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ ఇనిషియేట్ చేయడం చాలా మంచి కార్యక్రమం. సో ఇంత మంచి అవకాశంలో మాకు ఐఎంఏ నిజామాబాద్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వినోద్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది మరి సార్. అందరికీ నమస్కారం. పోలీస్ గారు, బస్వారెడ్డి అడిషనల్ కమిషనర్ పోలీస్ గారు, మిగతా వేదికపై ఆసీనులున్న అందరి పోలీస్ ఆఫీసర్స్, మా వైద్య బృందము, మా ఎదురుగా ఉన్న ఆటో డ్రైవర్సు అందరికీ ఈరోజు మా ఇండియన్ మెడికల్ అసోసియేషను మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అవగాహన కార్యక్రమంలో భాగంగా కంటి చెవికి వినికిడి పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాము. आप लोग ये भी जान लेना साहब, जब कमिश्नर साहब इधर आने के बाद पहला मिलते ही रोड सेफ्टी के बारे में बात करके अराइव अलाइव प्रोग्राम में आप सबको मालूम है, थोड़े लोग ISO भी है तिलक गार्डन में गिग वर्कर्स सबको అవగాహన అందరికీ చెప్పినాం. బట్ 100 helmets were given to the target people, our gig workers, because they go very fast, they don't take proper precautions. So helmets free हमारे डॉक्टर रमनेश्वर के तरफ से वो हेलमेट्स दिए सो है, उसको फॉलो करते हुए सब लोग हेलमेट्स पहन के अपना अपना जान बचा लेने के वाले प्रोग्राम करें. उसके बाद में कमिश्नर साहब के इनिशिएटिव से हमारा IMA के प्रेसिडेंट एंड सेक्रेटरी टुक द इनिशिएटिव टू स्टार्ट दिस प्रोग्राम. अभी हमारे विशाल साहब बोले, ये साइकियाट्रिस्ट, पॉपुलर साइकियाट्रिस्ट, सर्वेंद्रिया नाम नयनम प्रधान. आपको आँख दिखे तो ही हर चीज़ अच्छा होता है. वो एक है चेकअप कर लेते, कुछ पॉइंट्स है क्या है वो देख लेते. मैं ENT डॉक्टर हूँ, सीनियर ENT डॉक्टर हूँ, और सुनना भी बहुत इम्पॉर्टेंट है. और इसके बारे में थोड़े प्रिकॉशंस बोलता हूँ. चेकअप करना, ट्रीटमेंट हर चीज़ के वास्ते बात की बात है. पहला नहीं आए जैसे देख लेना, प्रिकॉशंस आर मोर इम्पॉर्टेंट. अभी आजकल क्या है, रोड पे जाते हॉर्निंग, थोड़ा हल्लू बजाना, बहुत ज़्यादा हॉर्न बनाए तो वो साउंड का डिसिबल्स ज़्यादा बढ़ जाके कान का नस के ऊपर इफेक्ट गिर के सुनाई हल्लू कम होता. एक बार कम नहीं होता, बहुत बार बहुत साउंड को एक्सपोज हुआ तो हल्लू कम होता. और अपन फंक्शंस में जाते, शादियों में जाते और किधर तो भी जाते, ये डीजेस हर टाइम हमारे सार्वजनिक गणेश मंदिर तरफ से जब बोलते थे भी सब लोग बोलते ये डीजेस वीजेस ज़्यादा मत लगाओ बोल के बोल रहे. कौन सा भी फंक्शन में नहीं लगाना, शादियों में रह दो, किधर भी रह दो. ये डीजेस के वजह से और ज़्यादा बढ़ जाके कान के पर्दा भी कभी कभी इफेक्ट होता और सुनाई कम हो जाती. तो कौन सा भी साउंड रहने दो, पटाखे भी रहने दो, ये डीजे साउंड रहने दो, हार्निंग बहुत बड़ा हार्निंग, और अभी साउंड ये लगा दे के जो गाने सुनते ना, वो गाना बहुत बड़ा लगा के सुनते. ईयरफोन्स लगा लो लेकिन कम वॉल्यूम में सुनिए, ज़्यादा वॉल्यूम सुने तो डायरेक्टली और ज़्यादा होता. तो ये प्रिकॉशंस ले लेके कर लेना अच्छा है. और सुनाई के बारे में, छोटे बच्चों में डेफ एंड डम चिल्ड्रन है, वो पैदाइशी डेफ एंड डम है, वो इमीडिएटली मालूम कर लेते हैं. उसके वास्ते सरकारी में अभी डेफ एंड डम चिल्ड्रन को आइडेंटिफाई करके फ्री में सर्जरीज करा रही गवर्नमेंट. कॉक्लियर इम्प्लांट सर्जरीज गवर्नमेंट फ्री कर दे. डेफ एंड डम, पैदाइशी डेफ एंड डम रहे सवालों. और जैसा जैसा बढ़ते रहता उम्र के, अब मैं बोले से थोड़े प्रिकॉशंस बोला, उसको प्रिकॉशंस लेना चाहिए, ज़रूरी है. थोड़ा डाउट है तो आके ENT डॉक्टर को बता लेके गवर्नमेंट हॉस्पिटल में वो ऑडियोमेट्री मशीन भी है, वो ऑडियोमेट्री मशीन लगा लेके कितना सुनाई कम दे रहा, 10% कम है, 20% कम है, 30% कम है, मालूम होता. थोड़ा बहुत कम रहा तो कुछ
दवा से मैल रहा या कुछ तो भी रहा निकाल देते, कुछ पीप रहा तो ट्रीटमेंट दिए तो कम हो जाता। ज़्यादा कम सुनाई है, अबाउ 60-70% सुनाई कम है, तो वैसे लोगों को हियरिंग एड मशीन लगाना ज़रूरी है। ज़्यादा बाहर नहीं दिखता ऐसा है। अबाउ 70% लॉस है तो मालूम हो जाता है। तो ये सब चीज़ें आपके वास्ते है, इसके रहे तो आप लोगों को बहुत फ़ायदा होता, सुनाई अच्छा रहता और विजन अच्छा रहा तो आप अच्छा चला सकते और अच्छा जी सकते, क्वालिटी लाइफ रहता। इसलिए ये सब एहतियात करके अप्रिलाइजेशन भी करिए। थैंक यू वेरी मच। సార్ అలాగే ఏటీసీపీ అడ్మినిస్ట్రేషన్ శ్రీ జి బసవారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది సార్. ఉచిత కంటి వినికిడి వైద్య శిబిరానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన గౌరవనీయులు కమిషనర్ పోలీస్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పోలీస్ సిబ్బందికి, మరి ఇక్కడికి వచ్చిన నిజామాబాద్ జిల్లా వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన గౌరవ డీజీపీ గారు అలైవ్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలతో పాటు ఏదైనా సరే పబ్లిక్ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యూజర్స్కి, ట్రాఫిక్లో నిత్యం తిరిగే శ్రామికులకు, అంటే ఆటో డ్రైవర్లకు కానీ, లారీ డ్రైవర్లకు కానీ, ఇంటి వాళ్ళకు కానీ ఏదైనా మంచి జరిగే కార్యక్రమము చేయాలనే సంకల్పం, ఇన్స్ట్రక్షన్స్ తోటి మా సిపి గారు, గౌరవ సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఈ సారు ఇంత చక్కటిగా ఏదన్నా పని చేసేటప్పుడు ఒక 10 మందికి ఉపయోగపడాలా. ఆ 10 మందికి ఉపయోగపడేది మన రాష్ట్రంలో కానీ, సమాజంలో కానీ ఇంకా 100 మందికి అది అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దాదాపు ఇప్పుడు హాస్పిటల్కి పోయినా అనుకోండి, ఆరోగ్యంగా నేను పోయినా కానీ 1,00,000 రోగాలు ఉన్నాయని చెప్తారు డాక్టర్స్. చెప్తారా లేదా? అంటే కొన్ని సందర్భాల్లో ఉంటాయి, అది చేయించుకోవడం చాలా మంచిది, అది చెడుదేం కాదు. ఒక సందర్భంలో ఒక చిన్న ఒక మనిషి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక టెస్టులు చేయించుకున్నాడు, మెడికేషన్ చేయించుకుంటున్నాడు, అయినా తగ్గలేదు. అదే వేరే హాస్పిటల్కి వెళ్తే అది కాదు, ఈ టెస్ట్ చేయాలని చెప్పి ఇంకొక టెస్ట్ చేయించాడు, అది బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ టెస్ట్ అన్నీ పైన ఫస్ట్ డాక్టర్ ఏం చేసి అన్ని టెస్టులు చేయించింది, కానీ ఆ ఒక బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధించిన టెస్ట్ ఏదో చేయలేదు ఆయన. ఇప్పుడు సెకండ్ డాక్టర్ దగ్గరికి పోతే అది ఒక్క టెస్ట్ చేస్తే అది బయటపడింది. ఇప్పుడు మొదటి డాక్టర్ గొప్పడా, సెకండ్ డాక్టర్ గొప్పడా అంటే ఇద్దరు గొప్పలేదు. కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఏ మనిషికి ఏమవుతుందో తెలియదు. కాబట్టి అప్పుడప్పుడు మనం చెక్ చేయాలి. మీరు రోడ్డు మీద నడిచేవాళ్ళు కాబట్టి మీరు ముఖ్యంగా అప్పుడప్పుడు రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఏం కావాలా, మనకు హార్ట్ ఒకటి, ఐ ఒకటి, 2 ఇమ్మీడియట్గా మీరు ఈ 2 చెకప్లు చేసుకోవాలి. నేను ఒక సందర్భంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నడిపిస్తుంటే హార్ట్ అటాక్ కొలాప్స్ అయిపోయాడు. లక్కీగా అది కడుపులో పెయిన్, చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పి సైడ్కి తీసుకొని ఆపాడు కాబట్టి అందులో కూర్చున్న 60 మందికి ప్రాణాలు కాపాడండి. అతను బాధ అనుభవిస్తూ కూడా అతను 60 మంది బస్సులో ప్రయాణించే ప్రయాణికులను కాపాడగలిగాడు. అదే ముందు తెలిస్తే ఆయన డ్రైవింగ్ వెళ్ళకపోతుండే. అంటే మనం ముందు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏమి ఎయిల్మెంట్ ఉంది, మన బాడీలో ఏమి తక్కువ ఉంది, ఏమి లోపం ఉందనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మీరు డ్రైవర్ అయినా సరే, లేకపోతే ఫార్మర్ అయినా సరే, లేబర్ అయినా సరే, ఆఫీసర్ అయినా ఎవరైనా సరే మనిషికి అది తెలుసుకోవడం వల్ల మనం ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటాం. అదొకటి. ఇప్పుడు ఇది చాలా ప్రమాదాలు ఏదో లోపం వల్ల, కంటి లోపం వల్లనో లేకపోతే ఒంటి లోపం వల్లనో జరగట్లేవు యాక్సిడెంట్లు, ఓన్లీ నిర్లక్ష్యం వల్ల జరుగుతూ ఉంటాయి. అవునా కాదా? నిర్లక్ష్యం. నాకేమవుతుంది, నేను ఎట్లయినా నేను చాలా 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నా, 15 ఏళ్ళ నుంచి నడుపుతున్నా అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా, ఇండిఫరెన్స్ యాటిట్యూడ్తో నడుపుతాం మనం. అది ప్రమాదాలకు చాలా హయ్యెస్ట్ కారణం అది. మనం బండి మీద, మనం 2 వీలర్స్ మీద వెళ్తుంటాము, నాకేం కాదులే అని చెప్పి పోతూ స్లిప్ అయి పడిపోతాం. స్లిప్ అయి పడిపోయిన దాంట్లో హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు 90% ఉంటారు. స్లిప్ అయి పడిపోయిన దాంట్లో హెల్మెట్ ఉంటే 100% స్లిప్ అయిపోతే 99.9% బతికి బయటపడతారు, ఓన్లీ హెల్మెట్ ఉండడం కారణం. స్లిప్ అయిపోవడంలో
ఈ రాష్ట్రంలో స్లిప్ అయి పడి చనిపోయిన యాక్సిడెంట్లు దాదాపు 30% అవే ఉన్నాయి. చాలా అంటే మన నిర్లక్ష్యం ఎక్కువ ఉంటుంది ప్రమాదాలలో. మీరు ఆటో వాళ్ళు ఇప్పుడు ఒక సామెత ఉంది, ఆర్టీసీ వాళ్ళు వెనుక 3-3 వెనుక పోద్దట, ఆర్టీసీ ఆటో గాడి వెనుక పోద్దట. ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు, అవునా కదా? ఎప్పుడు ఎక్కడ మలుతుందో తెలియదు. సడన్గా ఆటో స్పీడ్ వెళ్ళిపోతున్నది, ఒక లేడీ అట్లా చేయి అయిపోతుంది అనుకో, టక్కుమని ఆపేస్తారు, బ్రేక్ కొట్టేస్తారు. వెనుక ఎవడున్నారు ఏం కదా ఏం చూసుకోరు. అంటే మాది నిర్లక్ష్యం అన్నమాట. నిర్లక్ష్యము ఏం కాదనే టెంపరీతనము అదే మనకు చాలా ప్రాణాలు తీస్తుంది. మనం చూడండి, ఒక మీరు మీ ప్రమాదం వల్ల లేకపోతే ఒక లారీ ప్రమాదం వల్లనో ఒక మీ ప్రమాదం ఆటో ప్రమాదం వల్లనో ఆటోలో ఎక్కిన వాళ్ళు లేకపోతే మీరు మన ప్రాణాలు పోయినా అనుకోండి, మన వెనుక ఉన్న భార్య పిల్లలు వాళ్ళ జీవితాలు ఏం కావాలి? అది అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, సార్ మన బాల్ బచ్చే సాబ్ చోటే చోటే బచ్చే సాబ్ అని. అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చో లేకపోతే కోర్టు ముందు వచ్చో ఆ మాట మాట్లాడతాం. ఆ కాన్షియస్నెస్ ఆ సోయి అనేది ముందు ఉండాలి, నడిపేటప్పుడు ఉండాలి, ప్రతి క్షణం అది ఆలోచించాలి. అది మనసులో పెట్టుకొని మనం రోడ్డు మీద ఎక్కితే అది మన సేఫ్, మీకు సేఫ్, మీరు నడిపించే వాళ్ళకి, మీకు మీ ఆటోలో ఉన్న వాళ్ళకి, మీ ఎదురుగా వచ్చే వాళ్ళకు, పక్కన వచ్చే వాళ్ళకు అందరికీ సేఫ్. అది ఎప్పుడు మీరు మనసులో ఒక యజ్ఞం లాగా చేసుకోవాలి. మనమే దిల్ మీద చూస్తే అయినావు అప్పుడే మనం చేయగలుగుతాం. సడన్గా రైట్ కట్ లెఫ్ట్ కట్ సడన్గా కొట్టేస్తారు, అట్లా చాలా ప్రమాదాలు. మళ్ళీ వెనక వచ్చినోని మళ్ళీ కోపం, వెనక నుంచి వచ్చినావు నువ్వు ఎట్లా వచ్చినావు అని మళ్ళీ గొడవ. ఆ గొడవ వల్ల కొట్టుకున్న కేసులు అవుతాయి. సో ఇది మనం జరుగుతలేదు. ఇవి అన్నీ తెలియక కాదు, మీకు అన్నీ తెలుసు, అయినా కానీ ఏమి కాదులే అని ఒక టెంపరీతనం, ఒక నిర్లక్ష్యము అది ఉంటుంది. దయచేసి మీరు అందరూ ఈ మనసులో పెట్టుకోవాలి, ప్రమాదాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు నివారించడానికి నీకు రోడ్డు మీద నడపడం అనేది అందరు నడిపిస్తారు, మనం ప్రమాదం కాకుండా చూసుకోవడం మన బాధ్యత. కానీ ఎదుటివాడు ప్రమాదకరంగా మన దగ్గరకు వస్తే కూడా కాపాడుకునే చాకచక్యము, ఆ విధమైన డ్రైవింగ్ మనం తెలుసుకోవాలి, సేఫ్ డ్రైవింగ్ అనేది తెలుసుకోవాలి. మనం స్ట్రేట్గానే పోతుంటాం, వాడు వెనకకు వచ్చి నిద్రకు వచ్చో లేకపోతే తాగి డ్రైవింగ్ చేసో ఎక్స్ట్రీమ్ రైట్కి వస్తాడు, మీ మీదకి వస్తాడు అనుకోండి, మీరు కాపాడుకునే స్థితిలో మీ డ్రైవింగ్ ఉండాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలు చాలా తగ్గుతాయి. కాబట్టి మీరు అందరు ఇక్కడ ట్రైనింగ్కి వచ్చారు, అవగాహన మీటింగ్కి వచ్చారు కాబట్టి మీరు వెళ్ళి 10 మందికి చెప్పాలి. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మీరు క్వశ్చన్ చేయగలగాలి, మీరు వాడిని సరైన మార్గంలో పెట్టగలిగే పరిస్థితిలో మీరు ఉండాలి. మీరు 10 మందికి తప్పు అని చెప్తారనుకోండి, మీ మనసులో ఒకటి వస్తుంది, అరే అది తప్పు అని వాళ్ళకి చెప్పినప్పుడు నేను పాటించాలని. అది మన మనిషికి ప్రతి వ్యక్తికి అలవాటు అయిపోవాలి. కాబట్టి ఇవన్నీ మీరు మెలకువలు, డ్రైవింగ్ మెలకువలు మీకు తెలుసు, అన్నీ తెలుసు, కానీ నిర్లక్ష్యం అనేది ఉండదు డ్రైవింగ్లో. సో మీరు ఎప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు హాయిగా ప్రశాంతంగా సేఫ్గా డ్రైవింగ్ చేస్తూ, తర్వాత మీ ఆటోలలో చాలామంది ఎక్కువ మందిని ఎక్కించుకో ఉంటారు, కాళ్ళు బయట పెట్టి ముందర సీట్లు అటిద్దరిని ఇటిద్దరిని వెనక 8 మందిని. చాలా ప్రమాదాలు కాళ్ళు బయట పెట్టి ఆటోలో కూర్చున్నదానికి ఎదురుగా వచ్చి యాక్సిడెంట్ చేయడం వల్ల మోకాళ్ళు విరిగిన కేసులు చాలా పోలీస్ స్టేషన్లోకి వచ్చినాయి. సో ఇవన్నీ ఏం కాలేదనే దుర్మార్గమైన మానసికమైన ఆలోచన మనది. అవన్నీ మానుకుంటే ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి మీరు ఇలాంటి సందర్భాలు మీరు ఉపయోగించుకోవాలా. మీరు వెళ్ళి 10 మందికి చెప్పాలా, మళ్ళీ 10 మంది 100 మందికి చెప్పి అవగాహన సదస్సు సమాజంలో ప్రతి నడిపే వ్యక్తికి, ప్రతి వెహికల్ నడిపే వ్యక్తికి ఇది చేరాలి. అప్పుడే ఇప్పుడు డీజీ గారు గౌరవ అరైవల్ అంటే క్షేమంగా తిరిగి రాని. అంటే ఈ సమాజంలో ఎంత అపనమ్మకం ఉంది, రోడ్డు ఎక్కితే మళ్ళీ ఇంటికి వస్తామోరాము అనే అపనమ్మకం ఉంది. ఇంతకుముందు యుద్ధానికి పోతే తిరిగి వస్తామోరామో సైనికులు అనుకుంటారు. ఇప్పుడు అట్లా మీరంతా రోజుకు ఒక యుద్ధం పోయినట్టే ఉంటుంది పరిస్థితి మీ ఇంట్లో. దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలా, హాయిగా ఉండాలా, సేఫ్గా ఉండాలా. 10 మందిని సేఫ్గా తీసుకుపోయే విధంగా మీ మానసికమైన ఆలోచనను మార్చుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. చూపులో చైతన్యం, నడకలో నూతనత్వం, ఆలోచన అద్వితీయం, ఆచరణ అమోఘం. సమాజ హితం కొరకు, సమాజంలో మార్పు కొరకు వినూత్నంగా ప్రయత్నిస్తూ నిత్యం నూతన ఆలోచనతో పోలీసు వ్యవస్థనే చక్కదిద్దుతూ ప్రజల మేలు కోరే వ్యక్తి కాదు మహాశక్తి. ఆయనే ఈనాటి మన నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చంద్ర. ఒక్కసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఈ సభను ఉద్దేశించి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సాగర్ వినికిడి వైద్య శిబిరానికి వచ్చిన
ఆర్గనైజ్ చేయడానికి మాకు హెల్ప్ చేసిన ఐఎంఏ అసోసియేషన్కి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి, రెడ్ క్రాస్కి, లయన్స్ క్లబ్కి, తర్వాత ఇక్కడున్న నా తోటి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడున్న మన ఆటో డ్రైవర్ సోదరులందరికీ పేరు పేరున శుభాభినందనలు. అంటే ఇప్పుడు సబ్కో ఆన్ చెయ్యి, అందరికి కళ్ళు కనపడాలి కదా, సబ్కో చెయ్యి అందరికి కావాలి. మీకేందుకు స్పెషల్గా చేస్తున్నాం? कोई रीज़न होगा ना, आप ही लोग के लिए स्पेशल एक कैंप लगा के करने की क्या ज़रूरत थी? सब लोग अपने आप को चलाते, आप लोग पीछे 4 लोग को लेके जाते, ठीक है. दूसरी चीज़, मिगता वालों रोड का आंग थोड़ा कम हो गया. उम्र है, एज तो बट अंदर की तबुत उम्र के साथ सबका आंग या कान कम हो जाते. बट आप लोग को लगता है अरे मैं तुरुम कान हूँ भाई, मेरे को क्या होगा, नाकेम मत నేను तो ఇదే ఫీలింగ్లో ఉంటారు. బట్ మీకు ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు కానీ, మీ వెనకాల నుంచి వెహికల్ క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు, లేదా సడన్గా మనుషులు వచ్చినప్పుడు, सड़क पे का इंसान ही आते क्या, अचानक जानवर नहीं आएगा क्या? आते हैं ना जानवर, कभी कुत्ता आते, कभी बिल्ली आते, कभी सुअर आते हैं, अचानक आते हैं. उस टाइम पे आपका आँख अच्छे से काम कर रहे तो आप जल्दी रिएक्ट कर सकते. या पीछे से हॉर्न बजा के कोई आ रहा है, ఎవడో హార్న్ కొడుతున్నాడు, लेकिन सडन గా ఎవడో వచ్చాడు అరిచాడు, कान आपका सुनाई देगा, तभी आप रिएक्ट कर सकते. आप रिएक्ट करके क्या फायदा, किसके लिए रिएक्ट करना है? पहले चीज़ खुद को बचाना भाई. दूसरा चीज़, आप जो भी आपका पैसेंजर्स है उनका भी ख्याल रखना. మీతో పాటు వచ్చే ప్యాసింజర్స్ని కూడా మీరు చూసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మీద డిపెండ్ అయి ఉంటారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళని గురించి మీరు ఆలోచించాలి. आपको लगता है कि नहीं साहब हम तो हवा जैसे उड़ाते, जहाज जैसे उड़ाते हैं, कुछ नहीं होगा, कुछ एक्सीडेंट नहीं होगा, ये सारी किस्मत की बात है. अराई वाले बोल के कैंपेन लगाने की क्या ज़रूरत थी? आपको लगता है कि सर रोडिंग को कंट्रोल कर लो सर, बाकी अराई वाले लगाने की क्या ज़रूरत थी? जनरल सोच होगा ना, पुलिस वाले क्यों हम लोग का पीछे पड़े? पिछले 1 साल में పోయిన సంవత్సరంలో మర్డర్లు 600, తెలంగాణలో 600 అయితే रोड एक्सीडेंट 7,500 అయింది. అంటే 600 लोग मर्डर पे मारा गया, रोड एक्सीडेंट पे 7,500 लोग मर गए. मोर देन 10 टाइम्स మర్డర్ల కన్నా రోడ్డు మీద చనిపోతున్నారు జనాలు. अब सोच लीजिए कौन सी इंपॉर्टेंट है. रॉडियों का कितने पूरा मिलके, उसमें रॉडी मर्डर भी नहीं होते, उसमें आपस में रिश्तेदारों के बीच में ही मर्डर होते हैं या कुछ और चीज़ के लिए मर्डर होते, कोई भी रीज़न, सेक्सुअल जेलसी कोई भी, और रोड पे 7,500 लोग मर गए. అంతమంది చనిపోయారు. సో దట్ ఈస్ ది రీజన్ వై ఇట్లా మిమ్మల్ని అందరిని పిలిచి చెప్పడానికి. మీరందరూ ఒక్కోసారి చెప్పినట్టు అడిషనల్ డీసీపీ గారు చెప్పినట్టు చాలా స్పీడ్గా వెళ్తారు, बहुत तेजी से चलते हैं. कभी कभी आप लोग का जल्दीबाजी होते हैं, दूसरा कभी कभी पैसेंजर का जल्दीबाजी होता है. बाय बस का टाइम हो गया, स्कूल का टाइम हो गया, ट्रेन का टाइम हो गया, तो दूसरा ये तरह बोल के ये बोलते बराबर बोलते. बट आपको ये हमेशा ये याद रख लेना, ऊपर वाला भी हमारे लिए एक टाइम दे के भेजा. जो भी आया सबको जाना है ना, सबको जाना है ना, बट टाइम अच्छे से जाएंगे, ये रोड पे नहीं जाएंगे, ये बस सोच लें. ये देख लीजिए, जब भी गाड़ी चला रहे हो, एक अपना बीवी बच्चे का या माँ वालदा वालिद साहब का एक फ़ोटो या कुछ भी रख लो, तस्वीर जो भी उसका रिलेटेड रख लो, ताकि आपको पता चल जाता है भाई आपके ऊपर कितने लोग डिपेंडेंट है, आपके लिए कितने लोग घर पे इंतज़ार कर रहे हैं, మీకోసం ఎంతమంది వెనకాల ఉన్నారు, ఇంటి దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకో.
తర్వాత ఈ రోడ్ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తాం? రీజన్ చెప్తున్నాను. ఫిన్లాండ్ అనే దేశంలో లాస్ట్ 1 yearలో 0 యాక్సిడెంట్స్ ఇన్ ఏ కంట్రీ. మన దేశంలో, మన రాష్ట్రంలో నిజామాబాద్ తీసుకుంటాం, పోయిన 1 నెలలో 61 యాక్సిడెంట్స్ అయినాయి, 20 members డైడ్. టీకే అందరికి కావాలా, बिजनेस కావాలా, डेवलपमेंट కావాలా, सबको बरकत चाहिए, आपको भी धंधा अच्छा चलना चाहिए, हम भी यही चाहते हैं, आप लोग भी तरक्की करें, आपका भी बिजनेस अच्छा है. बट ये देखना, इसके हम लोग रूल्स फॉलो करते हुए जाए. ठीक है भाई, कोई बुलाया, ठीक है, ऑटो ने सडनली बोला भैया रुक जाओ అన్న ఆపు అన్నాడు. నువ్వు అక్కడే ఆపాలి అవసరం, స్లోగా పక్కకి తీసుకెళ్ళి ముందుకు వెళ్ళి ఆపు. ఎట్లా ఉంటుంది అంటే పక్కన హారన్ కొడితే మీకు వినపడదు, అన్న ఆపు అనగానే వినపడుతుంది మీకు. ఇది నిజం బాబు. సో మనం జాగ్రత్తలు ఇవన్నీ తీసుకొని ఇలా చెప్పినట్టు మన డ్రైవింగ్ ఎందుకు బాగుండాలి అంటే మన కోసం బాగుండాలా, మన ఫ్యామిలీ వాళ్ళ కోసం బాగుండాలి. అంతేగాని అంత రెక్లెస్గా తోలడం, దానివల్ల వచ్చే నష్టమే ఉంటుంది, మనకి లాభం ఉండదు. మనం కష్టపడి డ్రైవింగ్ కానీ ఇవన్నీ కూడా మేము అన్ని రూల్స్ చెప్పేది అవన్నీ ఎందుకు అంటే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయితే మాకు ఒక కేసు పెరుగుతుంది. అబ్బా యాక్సిడెంట్ అయితే పోలీసు వాడికి ఏమవుతుంది, ఒక కేసు పెరుగుతుంది. యాక్సిడెంట్ అయితే అయ్యేది ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 2 lanes ఉన్నాయనుకోండి, రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఎంతమంది రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తారు? చేయరు, ఎవరు చేయరు. అట్లీస్ట్ మన హైవే పైన వెళ్ళినప్పుడు నార్మల్గా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్, ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకోవాలి. ఇది బేసిక్ రూల్, ఇది మనకు తెలిసింది, కానీ మనం ఫాలో అవ్వం. ఇట్లాంటి చిన్న చిన్న హెల్మెట్ గురించి చెప్తా సార్, హెల్మెట్ గురించి మీకు ఎందుకు చెప్తాను సార్, మేము ఆటో చదువుతున్నాం కదా అంటే మీరు నలుగురు చెప్పాలా. आप लोग 4 लोगों को बोलना भाई हेलमेट किसी के लिए नहीं, पुलिस का चलान के लिए मत पहनो. पहले चीज मैं बोलता हूँ, पुलिस चलान असर వేసుకోవద్దండి. हेलमेट इसीलिए पहनो, अपने सेफ्टी के लिए पहनो. सबको लगता है भाई हम कुछ नहीं, अंदर एक माइंड सेट ఉంటుంది. आप कितने साल से चला रहे हैं, जब इतना साल से तब से चला रहे हो, आप क्या सिखा रहे हो हमको? सबका यही माइंड सेट होता है. जो 7,500 लोग मर गए ना, उन लोग का भी माइंड सेट यही था. 7,500 చనిపోయారు కదా, వాళ్ళ మైండ్ సెట్ కూడా అంతే. ఏం కాదు సార్, నేను చిన్నప్పటి నుంచి అనిపిస్తున్నా, నాకేమవుతుంది, बदल माइंड सेट बदल, आपके लिए, अपने फैमिली के लिए बदल, और अपने सोसाइटी के लिए बदल. जितने भी यहाँ पे हम लोग कर रहे हैं, उसके बाद CPR का भी ट्रेनिंग शायद हम लोग, मेरे को लगा पिछले बार दिया, कुछ लोगों को दिया. CPR ఎందుకు అంటే మీకు ఎండలో తిరుగుతూ ఉంటారు చాలా మంది, లేదంటే బయట తిరుగుతూ ఉంటారు. మీ దగ్గర ఉన్న ప్యాసింజర్స్ కానీ ఎవరైనా కానీ రోడ్డు పైన ఎక్కడైనా సడన్గా పడిపోతే మనకి बेसिक नॉलेज ఉండాలి. उनको कैसे बचाना, उसका बेसिक नॉलेज हम लोग को चाहिए, इसीलिए आपको सिखा रहे हैं. बाकी जो भी टेस्ट है जितना भी हम कर सकते हैं हम कर रहे हैं. पुलिस डिपार्टमेंट को सारी करने का क्या ज़रूरत है, ये पूरा रोड्स को और सेफ अच्छी जगह बनाने की कोशिश है. उसमें आप सब लोगों का ताउन चाहिए, अंदर सहायक ताउन तभी ये होगा. और एक और रिक्वेस्ट है, आप गली गली में फिरते, गली गली में घूमते, आपको पता चलता है कि भाई बदमाश लोग कहाँ क्या काम कर रहे हैं. जब भी वो इन्फॉर्मेशन आए प्लीज़ हम लोग बता दीजिए. आपका नाम वाम बाहर नहीं आएगा, वो हमारा रेस्पॉन्स जिम्मेदारी है. वो आप हेल्प करेंगे तो बहुत सारी रौडियों को हम कंट्रोल कर सकते हैं, बहुत सारी गंजेड़ियों को हम कंट्रोल कर सकते हैं, और शांति सुकून अमन के साथ रह सकते हैं. अंदर शांति तो वो ఉండాలనుకుంటారు. कोई वैसे अंधा है क्या इंसान यहाँ पे जो अमन नहीं चाहते? कोई भी वैसे इंसान है क्या? వాడు ఉన్నాడు అట్లాగా నాకు శాంతి వద్దు సార్, నేను కొట్టుకుంటాను పొడుచుకుంటాను వాడు ఉంటాడా?
इसमें कोई नहीं होता, सब लोग अमन के लिए, पुलिस डिपार्टमेंट भी अमन के लिए ही लगा हुई है सर। तो सब लोग को ये जो भी हमारा फैसिलिटी है यूटिलाइज करने के लिए रिक्वेस्ट कर रहे हैं। अंदर ఐ టెస్టింగ్ ఇయర్ టెస్టింగ్ చేయించుకోండి, అవసరం ఉంటే వీళ్ళు ఆల్రెడీ స్పెక్స్ కూడా ఇస్తామన్నట్టున్నారు, ఇస్తున్నారు, ఆ స్పెక్స్ కూడా ఇస్తున్నారు, ईयर रिलेटेड కూడా इश्यूज చెప్తారు। जैसे कि अभी बोला गाना बजा के चलते रहता है, कितने साउंड पे बजा रहे हैं, इतना आवाज़ ऊपर होते कि अरे अंत ఎక్కువ సౌండ్ పక్కనోడు చేయమంటుందో నీకు తెలియదు, అది మీ యొక్క బ్రెయిన్ డ్యామేజ్, మీ యొక్క ఇయర్స్ డ్యామేజ్ చేస్తుంది। ఒక్కసారి కావాలి ఓవర్ ए पीरियड ऑफ टाइम हल्लू 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 ओके आपको बहुत परेशान करेगा, वो देखिए राइट। जैसे कि अभी 5 महीना चल रहा है, रोज़ा भी रख रहे हो, इस महीने में आप लोग एक रेजोल्यूशन या एक सोच लीजिए, ये बोल लीजिए कि भाई हम हमारा रोड हमारा ड्राइविंग की वजह से हम लोग, या ये बोल लेना मरना तो सबको है बट ये इस रोड पे नहीं मरेंगे और ये एक्सीडेंट होके नहीं मरेंगे और किसी और को मरने नहीं देंगे, सबके साथ ये करेंगे, ये डिसीजन ले लीजिए बस। అందరికీ నా విజ్ఞప్తి, మనం వాళ్ళ డిసిషన్ తీసుకుందాం, సో దట్ మనం ఎట్లా ఎవరైనా చనిపోవాల్సింది, కానీ ఇట్లా రోడ్ యాక్సిడెంట్ చనిపోతుంది। డిఫెన్సివ్ డ్రైవింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకు చెప్తున్నానంటే ఇన్సాన్ని ఇంత మాట్లాడినట్టు ఇన్సానే కాదు జంతువులు కూడా రోడ్డుపైకి వస్తాయండి, అడుగు పందులు వస్తూ ఉంటాయి, కుక్కలు వస్తూ ఉంటాయి, పిల్లులు వస్తూ ఉంటాయి, या कुछ पागल बंदा भी होगा, सभी लोग कुछ है बदमाश लोग अभी भी जो शराब पी के गाड़ी चलाते हैं, आप सही चला रहे हो बट गलती किसी और की वजह से हम लोग ऐसे नहीं है, उसके लिए डिफेंसिव ड्राइविंग बोलते हैं। हम लोग अपना डिफेंस हो के अपना प्रिकॉशंस लेके चला, तो हमेशा याद रखिए। एंड सभी को अंदर की मुस्लिम बिरादरी सभी को ईद का पेशगी मुबारकबाद अभी दे रहा हूँ, ईद का पेशगी मुबारक अंदर की రాబోయే హోలీ శుభాకాంక్షలు అందరూ ఈ టైంను సద్వినియోగం చేసుకుని ఈ మా యొక్క మాటల్లో ఏదో ఒక ఇద్దరికైనా మంచి జ్ఞానోదయం కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ధన్యవాదాలు। థ్యాంక్ యూ సార్। అలాగే ఇప్పుడే కొందరికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది, వారికి స్పెట్స్ ఇవ్వడం జరుగుతుంది, సిపి గారి చేతుల మీదుగా ఒక 5గురికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది, దయచేసి వాళ్ళ పేరు నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ మన పేషెంట్ యూజువల్ ఆక్సిజన్ తీసుకుంటారు, కానీ అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది। సో కాబట్టి ఏంటంటే సిపిఆర్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనము ఈ చెస్ట్ మజిల్స్ని ప్రెస్ చేయాలి। చెస్ట్ మజిల్ ఎందుకు ప్రెస్ చేస్తామంటే చెస్ట్ మజిల్ కింద ఏముంటుంది, హార్ట్ ఉంటుంది, హార్ట్ని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ ఏంటంటే కంట్రాక్షన్ పెరిగి ఆ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి కానీ మిగతా అవయవాలకు పోతుంది। దాంతోపాటు సైమల్టేనియస్గా మనం ఏం చేయాలంటే పల్మనరీ ఆక్సిజన్ ఊపిరితిత్తులకి ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వాలి। అలా మీరు ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఏంటంటే ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్స్ మీరు ఏంటంటే ఎక్కడైనా పేషెంట్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే మీరు ఈ చెస్ట్ ప్రెస్సింగ్ అనేది ఎంత అంటే కొంచెం ఈ ప్రెస్సింగ్ అనేది ఏంటంటే ఈ పామ్ అంటే మన యొక్క అరచేతిని మనం గట్టిగా లాక్ చేసి ఇంటర్లాక్ చేసి మనం ప్రెస్ చేస్తాము। ఈ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఛాతీ దగ్గర ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గుండె హృదయం అనేది కంట్రాక్షన్ స్టార్ట్ అయిపోయి ఆక్సిజన్ అనేది మనం ఈ నోస్ ద్వారా ఇస్తాం, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కానీ అది ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పేషెంట్ని ఒక 10 నిమిషాల్లో అంటే మనం మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావచ్చు, వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి షిఫ్ట్ చేసినట్లయితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు। ఆ సిపిఆర్ అనేది మీకు స్పెషల్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము, కాబట్టి ఈరోజు జస్ట్ డెమాన్స్ట్రేషన్కు సార్ చూపిస్తున్నారు। ఎవరికైనా ఇప్పుడు ఈ క్యాంప్స్కి వెళ్తారు కదా, మీరు ఇక్కడ ఖాళీ ఉన్న వాళ్ళందరికీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఇక్కడ మేము డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాం। ఓకే।
మూవీ పే देखते నా సినిమాలో చూస్తారు కదా, పడిపోయిన తర్వాత ఈ హీరోయిన్ కింద పడిపోతే తర్వాత పైకి వచ్చేస్తారు. ఇగో ఫస్ట్ మీరు ఆ కింద పడిపోగానే స్టార్ట్ చేద్దండి. ఫస్ట్ మీరు డాక్టర్ సాబ్ మీరు చెప్పాలి అది హార్ట్ ప్రాబ్లం ఎట్లా ఉన్నది, హార్ట్ ప్రాబ్లం లేదా అనేది ప్రైమరీ, లేకపోతే కింద. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఫస్ట్ ఏంటంటే మీరు ఏంటంటే ఎప్పుడు చేయాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏబిసి అంటే మనం ఏంటంటే మేము డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ పేషెంట్ అపస్మారక స్థితిలో ఉన్నాడా అని చూసుకోవాలి. 2 వైటల్స్ ఏంటంటే పేషెంట్ గాలి తీసుకుంటుండా లేదా, తర్వాత ఏమైనా ఇంజరీస్ ఉన్నాయో చూసుకోవాలి. పేషెంట్ ఫస్ట్ ఏంటంటే సేఫ్, మీరు ఆటోలో చేయొద్దు. ఫస్ట్ ఏంటంటే పేషెంట్ని సేఫ్గా ఒక ప్లేస్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ ఆయన మీరు కంఫర్ట్గా ఉండాలి. ఫస్ట్ కంఫర్ట్ ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ చేతులను నేను ఇప్పుడు చూపిస్తాను, ఈ చేతులను ఇంటర్లాక్ చేసేసి మీరు ఇప్పుడు ఇలా ఈ ప్రెస్ చేసి ఏంటంటే మీరు కంటిన్యూస్గా ఒక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వాలి, ఓరల్ బ్రీతింగ్ ఇవ్వాలి. అంటే మీరు ఆక్సిజన్ ఉంటుంది కదా, మీ ఆక్సిజన్ అనేది వాళ్ళకు సప్లై చేయాలి. అంటే కంప్రెస్ ఎంత వీలైతే మీరు ప్రెషర్ అనేది ఇవ్వాలి. ప్రెషర్ అనేది కంఫర్ట్ ప్రెషర్ ఇస్తేనే హార్ట్ వరకు వెళ్తుంది, అంతేగాని పైన ఇలా అంటే కాదు. ఎంత ప్రెషర్ ఇస్తేనే అది హార్ట్ వరకు వెళ్తుంది, హార్ట్ కంట్రాక్షన్ అవుతుంది. ఆ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ ఇతర అవయవాలకు సర్క్యులేట్ అవుతుంది. వెంటనే అది ఇచ్చిన తర్వాత మీరు ఓరల్గా మీరు తీసుకొని ఓరల్ బ్రీతింగ్ ఇవ్వాలి. సో ఇది మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాం, ఎందుకంటే ఇంత ఓపెన్ మీకు ఏంటంటే ఒక్కొక్కరు వస్తే మేము తర్వాత మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాము. మీరు ఏం చేస్తారంటే ఒక 10 మంది ఇట్లా దగ్గరకు వచ్చేస్తే ఆ 10 మందికి ఒకసారి అయిపోయినాక నీకు 10 మందికి అట్లా చేస్తారు తర్వాత.